ఉమ్మడి జిల్లా వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు 2025-26 నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కార్యక్రమం నిర్వహించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక రికార్డు స్థాయి పంట ప్రొక్యూర్మెంట్ కూడా ఒక రికార్డు స్థాయిలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ ఈజ్ నౌ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని మరి ఈ మధ్యనే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 65 లక్షల ఎకరాలు మరి వరి విస్తీర్ణంగా మరి అగ్రికల్చర్ శాఖ పేర్కొంది. అదేవిధంగా మరి ప్యాడీ ప్రొడక్షన్ ఈ యాసంగి పంటలో 141 లక్షల మెట్రిక్ టన్ను. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో 1800 మిల్స్ని మరి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో పాల్గొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 800, 575 మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. ఇది కూడా ఇన్ని సెంటర్స్ గతంలో ఎన్నడూ కూడా ఓపెన్ చేయలేదు. 8,575 8,575. అదేవిధంగా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు 32 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు ఇప్పటి వరకు 4,800 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో మరి వాహనాలు వెహికల్స్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో లారీలు కానీ, డీసీఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ సుమారు 11,500 వాహనాలు ఇప్పుడు ఉపయోగించబడుతున్నాయి. మరి ఈ ప్రొక్యూర్మెంట్ని మరింత వేగవంతం చేయించడానికి, వస్తున్న సమస్యలను అధిగమించడానికి ఈరోజు నేను మరి పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు మరి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన చేస్తున్నాం. ఈ సమావేశం అయినాక మరి ఎమ్మెల్యేలు నన్ను కోరినట్టుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఒకసారి సమావేశమై విషయాలు చర్చిద్దాము. ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ కలెక్టర్స్. మరి ఓవరాల్గా 2-3 విషయాలు మీకు తెలియజేయాలి. పంట విస్తీర్ణం కానీ, టోటల్ ప్రొడక్షన్ కానీ, టోటల్ ప్రొక్యూర్మెంట్ కానీ ఈ రికార్డు స్థాయిలో ఉండడంతో మరి హెవీ అరైవల్స్ ఒకేసారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ రావడంతో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అవి అధిగమించి మనం ముందుకు పోవాలి. ముందుగా ట్రాన్స్పోర్టేషన్ విషయం నేను జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎంత వీలైతే అంత అన్ని అవసరాల నుంచి వెహికల్స్ విత్డ్రా చేసి లారీలు కానీ, డీసీఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్సర్సైజ్కి వచ్చే 10-15 రోజుల్లో కేవలం ప్రొక్యూర్మెంట్కే వాడుకునే విధంగా మనం చర్యలు తీసుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా హమాలీల షార్టేజ్ కూడా ఉంది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కానీ, మిల్లులో కానీ ఈ ప్యాడీ అండ్ రైస్ సంబంధించిన విషయాల్లో సుమారు 90% హమాలీలు బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రంలో వస్తున్న మాట మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడే మేము పోయిన మిల్లో కూడా అక్కడ హమాలీలతో కూడా మాట్లాడాం. మరి బెంగాల్లో ఈ మధ్యనే ఎన్నికలు పూర్తి కావడం, బీహార్లో వాళ్ళ వ్యవసాయ పంట లేట్ కావడంతో అనుకున్న స్థాయి కంటే ఆ రాష్ట్రాల నుంచి హమాలీలు తక్కువ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఇది వాస్తవ పరిస్థితి. మరి జిల్లా అధికార యంత్రాంగం కానీ, జిల్లా ప్రజాప్రతినిధులు కానీ మరి మనం ఎక్కడన్నా మన వాళ్ళని మరి ఈ లేబర్ ఫోర్సు హమాలీస్ ఇంక్రీజ్ చేయగలిగితే అన్ని ఆప్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా
తతిమ అన్ని అవసరాల నుంచి లారీలు కానీ డీసీఎంలు కానీ ట్రాక్టర్లు కానీ విత్డ్రా చేసి ఈ 10-15 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే ఉపయోగించే విధంగా మనం చర్యలు తీసుకుందామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి చివరిగా నేను ఒక బ్లాంకెట్ అష్యూరెన్స్ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో, గ్రామ పంచాయతీలో, ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి ప్రతి రైతుకి చివరి గింజ వరకు కొనుగోలు చేసి ఎంఎస్పి రేటు మీద కొనుగోలు చేసి 48 నుంచి 72 గంటల్లో పైసలు ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాము. మరి ఇప్పుడు వస్తున్న కొన్ని టెంపరీ ఇష్యూస్ అధిగమించి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి అందరం కూడా ముందుకు పోయి ఈ ఇష్యూస్ ఓవర్కమ్ చేసి మరి ప్రొక్యూర్మెంట్ ఇంకా వేగవంతం చేద్దామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. జిల్లా కలెక్టర్లకు కూడా మరి జిల్లా యంత్రాంగానికి నేను అప్పీల్ చేస్తున్నా, మీ ఇనిషియేటివ్ కూడా ఉపయోగించండి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, హమాలీల విషయంలో, ఫండ్స్ విషయంలో మీకు బ్లాంకెట్ పవర్స్ ఇస్తున్నాం. మీరు దేనికి ఖర్చు పెట్టినా దానికి రీంబర్స్ చేయిస్తాం. మీరు ఏ విధంగా ఈ ప్రొక్యూర్మెంట్స్ వేగవంతం చేయించగలుగుతారో తప్పనిసరిగా చేయించండి. మీరు మిల్స్ విషయంలో కూడా మీకు కొంత డిస్క్రిషన్ మరి మేము మీకు ఇస్తున్నాం. మీరు మిల్స్లో ఎవరికి ఎంత ఇవ్వాలో మీరు డిసైడ్ చేయండి, కానీ ప్రొక్యూర్మెంట్ స్లో డౌన్ కాకుండా ఉండేటట్టుగా చూసుకోండి. మరి జిల్లా కలెక్టర్లకి, జిల్లా యంత్రాంగానికి నా అప్పీలు. మరి ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ మొదలుకొని మనం 3 జిల్లాలు తొందరగా 5-6-7 మినిట్స్లో మీరు ఒక బ్రీఫ్ ఇవ్వండి. ఆ తర్వాత మనం బేసిక్గా ఇప్పుడు మీరు ప్రొక్యూర్మెంట్ ఎంతవరకు చేసిండ్రు, మీరు వేగవంతం చేయడానికి మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం మీకు ఏం చేయాలి, ఆ విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిందిగా మీరు కోరుతూ నల్గొండ కలెక్టర్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. ప్రెజెంటేషన్ ఈసారి మేము చూస్తున్నది ఏంటంటే సార్, ఆన్లైన్లో ఏదైతే డేటా ఎంట్రీ ఉంటుందో రైతులది, ఆ రైతుల డేటా ఎంట్రీ అనేది అక్రాస్ ఏజెన్సీస్ 58% యావరేజ్ ఉంది సార్. దీన్ని జిల్లా యంత్రాంగం వాళ్ళ అధికారుల ద్వారా పుష్ చేసి ప్రతి సెంటర్స్ దగ్గర కూడా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి దీని పర్సంటేజ్ పెంచి రైతులకి టైంకి పేమెంట్ అయ్యేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మిల్స్ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ క్వాంటిటీ 92% వరకు ఉంది సార్. ఇప్పటి వరకు ఫార్మర్స్ 8,600 ఫార్మర్స్కి 175 crores కమిషన్ మన కార్పొరేషన్ ద్వారా పే చేయడం జరిగింది సార్. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 6,400 143 crores వరకు ఇంకా ఎక్స్పెక్టెడ్ అరైవల్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ గన్నీ బ్యాగ్స్ వచ్చేసి సార్, దెర్ ఇస్ నో షార్టేజ్ సార్. మన జిల్లాకి 1,12,00,000 గన్నీ బ్యాగ్స్ అవసరం అంటే ఆల్రెడీ మన చేతిలో 95 lakhs గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి సార్. సెంటర్స్లో 54 లక్షల గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్. సో గన్నీ బ్యాగ్స్లో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో షార్టేజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. నెక్స్ట్ ఎక్విప్మెంట్